తెలంగాణ ప్రజలకు నమస్కారం. యువనేత నల్లమల్ల ముద్దుబిడ్డ యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పాలన 2 సంవత్సరాలు నిండిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, ప్రజాపాలన బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది, అభివృద్ధి వైపు ముందుకు సాగుతుంది. గత 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ పాలన అప్పులపాలు, తెలంగాణను అప్పులపాలు చేస్తే నేడు యువ నాయకుడి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణ రైజింగ్ రేంజ్లో ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు, ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి. 18 గంటలు పనిచేసి తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అని నిరంతరం తెలంగాణ కోసం తప్పించిపోయే నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా దొరకడం అనేది మన గొప్ప అదృష్టం అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, వెనకబడ్డ తెలంగాణను, అప్పులపాలైన తెలంగాణను అభివృద్ధి వైపు ముందుకు సాగించడంలో రేవంత్ రెడ్డి గారు పడుతున్న తపన చాలా అభినందనీయమని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా హరీష్ రావు గారికి చాలా కడుపు ఉబ్బరంగా ఉన్నట్టుంది. రేవంత్ రెడ్డి గారి పైన విపరీతంగా మాట్లాడుతున్నాడు, అవాకు చెవాకులు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి సీటు దొరికింది కదా నీకు, సీట్లో కూర్చోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ సమ్మిట్లని, ఈ ఫుట్బాల్ అని, ఇవన్నీ ఎందుకు వేషాలు వేస్తున్నామని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారి గురించి. నేను హరీష్ రావు గురించి నేను వేరే బూతులు మాట్లాడాను, కానీ హరీష్ రావు, నీవు రేవంత్ రెడ్డిని సిద్దిపేటకు వస్తే రాళ్ళు కట్టి రంగనాయక సాగర్లో ముచ్చుతానని చెప్పేసి అని, వేస్తానని చెప్పేసి అని మాట్లాడుతున్నావు. నీవు ఎంత అక్కసు కక్కుతున్నావో అది రేవంత్ రెడ్డి గారికి అంత ఆశీర్వాదం, గుర్తుపెట్టుకో. మీరు కాళేశ్వరం కట్టినరు, దాన్ని కూలగొట్టుకునే పరిస్థితి మీరే చేసారు. తేలితేనేమో కూలినట్టు, నీళ్లు నిండితేనేమో మంచిగా ఉన్నట్టు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాను. నిజానికి చెప్తున్నా, ఇంకేముంది, ఇన్ని రోజులు జరిగింది ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క, గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. మొత్తం సర్పంచులు కూడా తెలంగాణ వ్యాప్తంగా 99% కాంగ్రెస్ వాళ్ళే గెలుస్తారు. అదే రకంగా రేవంత్ రెడ్డి ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటారు. ఈరోజు మనకు ఈ యొక్క న్యూ సిటీలో, ఫోర్త్ సిటీలో ఏదైతే జరుగుతుందో సమ్మిట్ కార్యక్రమం, వరల్డ్ వైజ్గా దావోస్ చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చేయబోతుంది. తెలంగాణ అంటే ఒక బిజినెస్ సెంటర్ అని చెప్పేసి అని ఒక వాతావరణాన్ని తీసుకొస్తున్నాడు. మొత్తం లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అని కంకణం కట్టుకున్న నాయకుడు నీవు. రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి వైపు సాగుతున్న పరుగును చూసి తట్టుకోలేక నీవే బండెడు రాళ్ళు కట్టుకుని బాయిల దుంకి చచ్చిపోయే పరిస్థితి తెచ్చుకుంటావు, గుర్తుపెట్టుకో. నీ అంతటికి నీవే రాళ్ళు కట్టుకొని బాయిల దుంకే పరిస్థితి మీకు వస్తుంది బీఆర్ఎస్ వాళ్ళకి అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ, బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది రేవంత్ రెడ్డి గారి పాలన. రేవంత్ రెడ్డి గారు మహిళల్ని, ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను, అన్ని సబ్బండ వర్గాలను కూడా అభివృద్ధిలోకి ముందుకు తీసుకొని పోతూ సామాజిక న్యాయాన్ని అందిస్తూ ఇందిరామ్మ పాలనలో బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారు నిండు 100 ఏళ్ళు చల్లగా 100 సంవత్సరాలు బతకాలని, 20 సంవత్సరాలు ఇంకా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి తన వయస్సుండి తను పనిచేసేంత సత్వం ఉన్నంత వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే తెలంగాణకు ఉండాలని చెప్పేసి అని ఆయన మిత్రుడిగా, ఆయన సహచరుడిగా ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. దళిత బిడ్డగా కోరుకుంటున్నాం. సతీష్ మాదేవిగా నేను ఎల్లకాలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటేనే తెలంగాణ బాగుపడుతుంది, ఈ దేశానికి కూడా దిక్సూచి రేవంత్ రెడ్డి గారు అవుతారని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారు రైజింగ్ స్టార్గా ముందుకు వెళ్తారని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్.